దేశము సమాధానకరముగా ఉండుట కొరకు, రాష్ట్రము సమాధానకరముగా ఉండుట కొరకు, ప్రజలు క్షేమకరముగా ఉండుట కొరకు విజ్ఞాపన వారి నిమిత్తం చేయాలి. వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చినట్లు, వారికి పరిపాలన సౌలభ్యము కొరకైన వసతులు, ఆర్థికపరమైన ఫైనాన్షియల్ పరిస్థితులన్నీ కూడా వారికి సమకూర్చబడుట కొరకై మనము ప్రార్థన చేయాలి. ఈరోజు దేశాన్ని చూసినా, రాష్ట్రాన్ని చూసినా అప్పులలో ఉన్నది అని చెబుతూ ఉన్నారు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు అందరూ కూడా. ఎక్కడ ఉంది దేశం అంటే దేశము అప్పులలో ఉంది, రాష్ట్రము అప్పులలో ఉంది అని చెప్తున్నారు. మరి దేశము యొక్క అప్పులు తీర్చబడాలి, దేశము యొక్క అవసరతలు తీర్చబడాలి అంటే మనల్ని పరిపాలన చేస్తూ ఉన్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సరి అయిన మంచి ఆర్థిక పరమైన అవసరతలను ప్రభువు వారికి తీర్చులాగున వారు సరి అయిన సమృద్ధి చేత దేశాన్ని పరిపాలన చేయనట్లు, రాష్ట్రాన్ని పరిపాలన చేయనట్లు మనము వారి కొరకు విజ్ఞాపన చేయాలి. అప్పుల సమస్య నుండి దేశ ప్రజలు విడిపించబడాలి. దాని కొరకు రాజకీయ నాయకుల కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్న నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా దేశంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క ప్రాముఖ్యమైనది దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్న అప్పు అనే ఈ దరిద్రపు నుంచి దేశ నాయకులు, దేశ ప్రజలు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రజలు విడిపించబడుట కొరకైన విజ్ఞాపన క్రైస్తవ సంఘము చేయవలెను.